వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ప్రసాద్. నేను ఫుడ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఫ్యామిలీ, పెట్ రిలేటెడ్ కంటెంట్ చేస్తాను. ఇఫ్ దాట్ మేక్స్ యూ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే నేను మా వారు కలిసి బ్రూనోతో ఒక చిన్న డే ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాము. అది ఎలా ఉండబోతుంది అన్నదే ఈ వీడియో అనమాట. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈరోజు మన జర్నీ మొత్తం కూడా ఘాట్లోనే ఉండిపోతుంది. ఆల్మోస్ట్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, హార్సీ హిల్స్ వెళ్తున్నాము. మదనపల్లి దగ్గరలో ఉంటుంది. వీకెండ్ ట్రిప్కి అయితే చాలా బాగుంటుంది. డే ట్రిప్ అయినా సరే లేదా ఒక వీకెండ్ అక్కడే స్టే చేయాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది. మేము రాజంపేటలో స్టే చేస్తాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ ఒక 136 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. 3 అవర్స్ జర్నీ పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. ఇక తెలిసిందే కదా మనోడు గురించి. మనవాడు మాత్రం ఎప్పుడు ఫ్రంట్ సీట్లోనే కూర్చోవాలి. వెనకైతే అసలు కూర్చోడు వాడు. వెంకి పక్కన కూర్చోవాలని ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడా, లేకపోతే వ్యూస్ ఎంజాయ్ చేయాలని ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడో మరి అర్థం కాదు నాకు. ఈరోజు మాతో పాటు మా అత్తయ్య కూడా వస్తున్నారు. ఇంకా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ, మా ఇంట్లో జరిగినవి, మా అత్తయ్య ఏమైనా ఉంటే చెప్తూ అన్నీ మాట్లాడుకుంటూ, కబుర్లు గాసిప్స్ అన్నీ మాట్లాడుకుంటూ బయలుదేరామన్నమాట. ఆల్మోస్ట్ 3 అవర్స్ ఉంటుంది కదా, ఇంకా దారిలో ఇంకేం చెప్తాం చెప్పండి. అన్ని సాంగ్స్ వింటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. దారిలో మాకు నేరేడుకాయలు కనిపించాయి. వెంటనే ఆగి తీసేసుకున్నాము. ఈ నేరేడుకాయలు అయితే అప్పుడే ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకొని వచ్చి అక్కడ పెట్టారంట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇక బ్రూనో గడ్ అయితే స్టార్ట్ అయినప్పటి నుంచి నిల్చొనే ఉన్నాడు. కూర్చోనానని చెప్పిన వెంటనే కూర్చునేసాడు. బుద్ధిగా మాట వింటాడైతే వీడు మాత్రము. నేను డైరెక్ట్గా వాయిస్ అలాగే పెట్టేదాన్ని, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా, కాపీరైట్స్ వస్తుందని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ సపరేట్గా ఇస్తున్నాను. ఇక అలా మాట్లాడుకుంటూ మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మేము ఆల్రెడీ చెప్పాను కదా, మేము వెళ్ళేది హిల్ స్టేషన్ అనమాట. అందుకోసం మళ్ళీ ఇక్కడ ఇంకో ఘాట్ రోడ్ అయితే ట్రావెల్ చేయాలి. కాకపోతే ఇది చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ అని గుర్తులేదు, కానీ ట్రావెలింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడికి మేము ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చాము. ఇది 3rd టైము. లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్రూనోతో పాటు కలిసి కార్లోనే వచ్చాము. అంతకుముందు మాత్రము నేను వెంకి మాత్రమే వచ్చాము. అప్పుడు బ్రూనో లేడనమాట. బ్రూనో ఆల్రెడీ ఇక్కడికి వచ్చాడు కాబట్టి వాడికి ప్లేస్ అంతా బాగా తెలుసు. ఆ రోజు కూడా మేము ఫుల్ డే ఇక్కడే ఫుల్గా టైం స్పెండ్ చేసాము. ఫొటోస్ ఇంకా యూట్యూబ్లో ఒక చిన్న షార్ట్స్ కూడా రిలీజ్ చేశాను. ఆల్మోస్ట్ మీరు కూడా చూసే ఉంటారనుకుంటాను నాకు తెలిసి. రెగ్యులర్గా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే బ్రూనో ఫస్ట్ బోటింగ్ కూడా ఇక్కడే స్టార్ట్ చేశాడని కూడా చెప్పాను కదా. మీలో ఎంతమందికి గుర్తుందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నాకు. ఫస్ట్ ఎంటర్ అవగానే అక్కడ మనకు ఒక చిన్న లేక్ అయితే ఉంటుంది. ఆ లేక్ దగ్గర వ్యూ కూడా చాలా బాగుంటుంది. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడైతే ఇంకా బాగుంటుంది. చిన్న చిన్న చేప పిల్లలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇక అక్కడే కొద్దిసేపు ఉండి ఫొటోస్ కూడా తీసేసుకొని పైకి అయితే బయలుదేరాము. పైన మేము లంచ్ చేయాలన్నమాట. మేము వచ్చేటప్పటికే లంచ్ టైం అయిపోయింది. సో ఫస్ట్ లంచ్ చేసి తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. ఆల్రెడీ తెలిసిన ప్లేసెసే మాకు. మెయిన్గా పెద్ద యాక్టివిటీస్ అయితే ఏమీ ఉండవు బ్రూనోతో చేయడానికి. బోటింగ్ ఒక్కటే ఉంటుంది. చిన్నపిల్లలతో వస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మేము లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసుకొని బయలుదేరామన్నమాట. అందుకోసమే మేము లంచ్ టైంకి ఇక్కడికి రీచ్ అయిపోయాము. లేదంటే ఇంకా ముందే వచ్చి బాగా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళము. ఫస్ట్ అయితే ఇక్కడ లంచ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ వెతుక్కొని లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాము. నేనైతే ఫుడ్ మొత్తం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చాను. ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఇది లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట. అందుకోసమే ఇంట్లో లంచ్కి నేను ఆల్రెడీ చేసినవే ప్యాక్ చేసుకొని వచ్చేసాను. అలాగే పెట్టేస్తే వేస్ట్ అయిపోతాయి. బయట తినడం ఎందుకు, ఎలాగో ఫ్రెష్గా చేసుకున్నాం కదా అని చెప్పి. ఇక బ్రూనోకి అయితే ఎప్పుడు కుకింగ్ సపరేట్గా ఉంటుంది. వాడి విషయంలో నాకు ఎప్పుడు భయం ఉండదు. ఫస్ట్ వాడికే కుక్ చేస్తాను నేను ఇంట్లో అయినా. ఇక్కడ బ్రూనో గాడు కొద్దిసేపు ఓవర్ యాక్షన్ చేస్తాడనమాట. ఫస్ట్ ఎప్పుడైనా సరే పెట్టిన వెంటనే బయటకు వెళ్ళినప్పుడు తినడు. ఫస్ట్ చుట్టూ చూసి తర్వాత తింటాడు. మేము ఇక్కడ లీష్ ఎందుకు వేసామంటే కోతులు వస్తూ పోతూ ఉన్నాయన్నమాట. వాటిపైకి ఎక్కడ పోతాడో వీడని చెప్పి భయంతో లీష్ వేసాము. మళ్ళీ మీరు నెగిటివ్గా తీసుకోకండి దాన్ని. ఇక వాళ్ళు లంచ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే అక్కడ ఉన్న జూకి వెళ్ళాము. అక్కడికి బ్రూనో ఎవరికైనా పెట్స్ ఉంటే ఒకసారి ప్లేస్ని అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. మీరు మదనపల్లి సరౌండింగ్స్లో ఉంటే మాత్రం డెఫినెట్గా నేను సజెస్ట్ చేస్తాను. మన ఫర్ బేబీస్తో ఒక చిన్న డే అవుట్ ప్లాన్ చేసుకున్నట్టు ఉంటుంది. ఫర్ బేబీస్ అనే కాదు, మీ ఇంట్లో చిన్న చిన్న కిడ్స్ ఉన్నా సరే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పెద్దగా డేంజర్ అనిపించే ప్లేసెస్ కూడా ఏమి ఉండవు. చిన్న జూ పార్క్ కదా, పెద్దవి కూడా ఏమీ ఉండవు. బర్డ్స్, జింకలు, అలాగే కొన్ని మొసళ్ళు అలాంటివి మాత్రమే ఉంటాయి. బ్రూనోకి అయితే ఇది 2nd టైము. ఆల్రెడీ ఇక్కడికి వచ్చాడు, వీటన్నిటితో ఆడుకున్నాడు, వాడు బాగా ఎంజాయ్ చేశాడు. అందుకోసమే మళ్ళీ మేము ఇక్కడ తీసుకొచ్చాము. అప్పుడప్పుడు ఇలాంటివి ప్లాన్ చేస్తేనే కదా వాళ్ళకు కూడా చేంజ్గా ఉంటుంది. ఇంట్లోనే ఎప్పుడు ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఎప్పుడు పార్క్, ఇల్లు ఇలాగే ఉంటే బాగుండదు కదా. వాళ్ళకి చేంజ్ కావాలని మేమైతే మోస్ట్లీ మాకు కుదిరినప్పుడల్లా బ్రూనోని బయటికి తీసుకెళ్తాము. ఇక్కడ వాడి ఎనర్జీ చూడండి ఎంత హ్యాపీగా ఉంటాడంటే, ఆ రోజు మొత్తం ఫుల్ ఎనర్జీగా ఉంటాడు. అసలు టైర్డ్ అని అనిపించదు అనుకుంటా వాడికి. వాడు అలా ఎంజాయ్ చేస్తుంటే నాకు వెంకికి మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే మేము ఎంత బిజీగా ఉన్నా సరే అప్పుడప్పుడైనా సరే వాడిని బయటికి తీసుకెళ్ళడానికి టైం కుదుర్చుకొని మరీ బయటికి వెళ్తాము. ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే నాకు మళ్ళీ బ్రూనోతో ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది.
బ్రూనో కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తాడు. బయటకి ఎక్కడికైనా వెళ్తే ఎంత గుడ్ బై లాగా బిహేవ్ చేస్తాడంటే, ఈ విషయంలో మాత్రం బ్రూనోని చాలా మెచ్చుకోవాలి. ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే. అంత మంచిగా బిహేవ్ చేస్తాడనమాట. అస్సలు ఇబ్బంది పెట్టడు మమ్మల్ని ఇద్దరిని గూడా. ఇక ఒక విషయం ఏంటంటే, బ్రూనో అక్కడ ఉన్నంత సేపు ఎక్కడికైనా సరే, అక్కడనే కాదు ఏ ప్లేస్‌కెళ్ళినా సరే, అక్కడ ఉన్నంత సేపు మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాడు. తర్వాతయితే ఫుల్ టైర్డ్ అయిపోతాడనమాట. ఇంటికొచ్చిన తర్వాత ఫుల్‌గా ఒక రోజంతా మీరు వాడిని కదిలియకపోయినా సరే రెస్ట్ తీసుకుంటాడు. అంత బాగా రెస్ట్ తీసుకుంటాడు. మేము కూడా వాడిని ఎక్కువేం డిస్టర్బ్ చేయము. అలా ఎప్పుడైనా బయటకెళ్ళేసి వచ్చినప్పుడు వాడికి ఎంత రెస్ట్ కావాలంటే అంత రెస్ట్ ఇచ్చేస్తామనమాట. మెయిన్‌గా బ్రూనో గాడికి రాబిట్స్ అంటే చాలా ఇష్టము. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా ఈ రాబిట్స్ దగ్గరే మోర్ థాన్ 15 మినిట్స్ అయితే టైమ్ స్పెండ్ చేశాడు. అస్సలు రమ్మన్నా సరే రాలేదు. ఇప్పుడు కూడా ఎంత ఎక్సైట్ అయిపోతున్నాడు చూడండి. వాడి చెయ్యి చూడండి గాల్లోనే ఉంటుందసల. కింద తోకైతే హెలికాప్టర్ ఊగినట్టు ఊగుతూనే ఉంటుంది అక్కడ ఉన్నంత సేపు. అంత మంచిగా ఎక్సైట్ అయిపోతాడు వాడు. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తది వాడిని అలా చూసిన ప్రతిసారి కూడా. ఇప్పుడు కూడా వాడు రమ్మంటే రావడమే లేదు చూడండి. రావడానికి ఎంత ట్రై వాడిని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి మేము ఎంత ట్రై చేస్తానో మళ్ళీ అక్కడికే వచ్చి నిల్చుంటున్నాడు వాడు. ఇక మేము బలవంతంగా ఎంత తీసుకెళ్ళినా వాడైతే రావట్లేదు. అందుకోసమే మేమే కాంప్రమైజ్ అయ్యి కాసేపు అక్కడే వెయిట్ చేసాము. వాడి కోసం వెయిట్ చేసిన తర్వాత వాడే కొంచెం మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. అప్పుడు పక్కకెళ్ళామనమాట. పక్క సెక్షనే లాస్ట్‌దనమాట. ఇక్కడైతే చిన్న చిన్న తాబేలు పిల్లలైతే ఉన్నాయి. ఎంతో క్యూట్‌గా ఉన్నాయంటే చాలా చిన్నవి. బ్రూనో గాడికి గూడా అక్కడేం కనిపించట్లేదు. అందుకోసమే స్మెల్ చూడాలని జెప్పి అలా ఇలా పరిగెట్టి చూస్తున్నాడు. మీకు కనిపిస్తున్నాయో లేదో తెలీదు గానీ చాలా చిన్నవి. ఇంకా అక్కడి నుంచి మేము మొసలి పార్క్ దగ్గరికైతే ఎళ్ళాము. ఇక్కడైతే నాకు తెలిసి ఒక 3 అనుకుంటాను. 3 ఏమో ఉన్నాయి మొసళ్ళు చాలా పెద్దవి. ఎప్పుడెళ్ళినా సరే అవి పడుకొనే ఉంటాయి. ఎందుకో మరి నాకు తెలీదు. వాటి నేచరే అదో ఏమో మరి పడుకొనే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడైతే బాతులు కనిపించాయనమాట. వాటితో మాత్రం వీడు ఎక్కువేం ఆడుకోలేదు. జస్ట్ అక్కడి నుంచి వచ్చేసాడు కొద్దిసేపు చూసి అంతే. తర్వాత ఇక్కడ మొసలు చూడండి గైస్ ఎంత లేజీగా పడుకొనుందది. దాన్ని చూసినప్పుడల్లా నాకు మా ఇంట్లో ఒకరు గుర్తొస్తారు గానీ మళ్ళీ చెప్తే బావుండదు. అంత లేజీగా ఉన్నారు. ఇక్కడే ఒక 2 మొసళ్ళున్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో ఫస్ట్ ఇక్కడ ఒకటి పడుకొనుంది గదా! వాటర్ దగ్గర. అలాగే వెదురు చెట్ల దగ్గర ఒకటి పడుకొనుంది. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఈ బ్లూ కలర్‌లో కనిపిస్తోందా? కనిపిస్తుంది గదా! ఇదనమాట. మొత్తం అయితే 3 ఈ చిన్న వాటర్‌లో ఎంత బా పడుకున్నాయో చూడండి. తర్వాత అక్కడి నుంచి బయటకి రాగానే మా బ్రూనో గాడితో కోతులు చెలాటలాడుతున్నాయనమాట. మెయిన్‌గా నాకిక్కడ భయమేసిందేందంటే ఈసారి మాత్రం లాస్ట్ టైమ్ ఇన్ని మంకీస్ అయితే లేనే లేవు. ఇప్పుడు మాత్రం చాలా మంకీస్ ఉన్నాయి. వాటితో అవి మీదకి ఎక్కడొచ్చేస్తాయని ఫుల్ అయితే భయపడిపోయాం మేము. అందుకు బ్రూనోని వెంకినే పట్టుకొనున్నాడు. మొత్తం ఆ రోజు మొత్తం వెంకినే పట్టుకొనున్నాడు. నేనైతే తీసుకోలేదు. ఎందుకంటే నాకు కొంచెం భయము. మంకీస్ మీదకొస్తే నేను క్యారీ చేయడం కష్టం చాలా. అందుకోసమే ఇంకా బ్రూనోని వెంకికి అప్పజెప్పేసాననమాట. ఇప్పుడు మేమైతే బోటింగ్ కోసం వచ్చాము. మెయిన్‌గా మేము ఇక్కడికి వచ్చేదే బోటింగ్ కోసం అనమాట. డే అంతా కూడా బావుంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎక్కువ యాక్టివిటీస్ మన సరౌండింగ్స్‌లో అయితే ఏమీ ఉండవు కదా! సో, మేము బ్రూనోతో ఏదైనా ఎంగేజింగ్‌గా చేయాలనుకున్నప్పుడు బోటింగే మాకు మెయిన్ గుర్తొస్తుందనమాట. కొంచెం మాకు పీస్‌ఫుల్‌గా ఉంటది. హిల్ స్టేషన్ కాబట్టి ఇప్పుడు మేము బోటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ రోజు మేము వెళ్ళింది వీకెండ్ అనుకుంటాను. సండేనో, సాటర్‌డేనో గుర్తులేదు గానీ, యాక్చువల్లీ ఈ వీడియో నేను 4 మంత్స్ ముందు తీశాను గైస్. ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నానంటే నేను ఎంత లేజీనో మీరే అర్థం చేసుకోండి. ఇక చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మా టర్న్ అయితే వచ్చేసింది. మేము బ్రూనోతో కలిసి బోటింగ్‌కైతే వెళ్ళిపోయాము. బ్రూనో గాడికి కూడా ఫుల్లు కెమెరా పిచ్చి గైస్. బాగా అటెన్షన్ ఇస్తాడు కెమెరాకి. చూడమంటే చూస్తాడు. ఇప్పుడేమో మాత్రం ఆయన మారం చేస్తున్నాడు. ఆ వాటర్‌లో దూకాలి, వాటర్‌లో ఆడుకోవాలని చెప్పి పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు గానీ, లేదంటే ఫుల్లు కెమెరా వాడి వైపే ఉండాలనుకుంటాడు ఎప్పుడు. ఇంట్లో కూడా కెమెరా ఎలా తిప్పితే అలా పోతా ఉంటాడు. అందుకోసమే బ్రూనో పేజ్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తాడు వాడు. వీడియోస్ కూడా అంతా బావుంటాయి. ఒకవేళ మీరెవరైనా బ్రూనో పేజ్‌ని ఇంకా చూడకపోతే డెఫినెట్‌గా ఒకసారి చూడండి. మీకైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. డెఫినెట్‌గా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు ఇంతవరకు చూడకపోతే. యాక్చువల్లీ నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇయడానికి మెయిన్ 2 రీజన్స్ అనమాట. ఒకటి గాలి. గాలి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. నేను మైక్ తీసుకెళ్ళడం మర్చిపోయాను ఆ రోజు. ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. అదొక రీజన్ అయితే కార్‌లో వచ్చేటప్పుడు అప్పుడు వీడియోస్ తీయాలంటే వెంకి సాంగ్స్ ప్లే చేస్తూనే ఉన్నాడు. సో, కాపీరైట్స్ వస్తుందని వాయిస్ ఓవర్ యాడ్ చేయాల్సొచ్చింది. ఏమీ అనుకోకండి. నేను కూడా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి వ్లాగ్స్ ఎలా షూట్ చేయాలనేది నాకు కూడా నిజం చెప్పాలంటే అస్సలు ఇంకా క్లారిటీ లేదు. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను. సో, మీరు పెద్ద మనసుతో నన్ను బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. బ్రూనో గాడికేమో రాజా ట్రీట్‌మెంటు. నాకు, వెంకీకి మాత్రం కాళ్ళు వాచిపోయి తొక్కి తొక్కి. తర్వాత బోటింగ్ అయిపోగానే ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంటే ఇక్కడికొచ్చాము. కాసేపు రెస్ట్ తీసుకుందామని. కూర్చోడానికి కూడా టైం లేకుండా అయిపోయింది గైస్. బ్రూనో గాడితో అలా ఇలా పరిగెడుతూనే ఉన్నాము.
ఎందుకంటే మేము రావడమే లేటు. మళ్ళీ 130 కిలోమీటర్స్ ఎళ్ళాలి కదా! రిటర్న్‌లో మేము. అందుకోసమే ఇక్కడ కాసేపు ఉయ్యాల ఊగుతున్నాము. నేను మా అత్తయ్య ఇద్దరం కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ, వెంకీ ఏమో బ్రూనోని అలా ఇలా తిప్పుతున్నాడు. బ్రూనో గాడిని రారా ఉయ్యాల ఊపుతానంటే వాడు నా దగ్గరికి అస్సలు రాలేదు. ఆ రోజు మొత్తం వెంకీ దగ్గరే ఉన్నాడు వాడు. ఇక వాడినెందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పి, నేను మా అత్తయ్య మాత్రమే బాగా ఉయ్యాలూగాము. ఊగినంత సేపు ఊగిన తర్వాత మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గరికైతే ఎళ్ళాము. ఇక్కడికి వెళ్ళాం గానీ ఎక్కువ సేపయితే అస్సలు ఉండలేకపోయాము. చాలా అంటే చాలా ఎక్కువగా గాలుండింది. ఇక్కడ టైము 4 ఏమో అయిందంతే. అప్పటికే చూడండి ఎలా ఉన్నిందో క్లైమేటు. తర్వాత అక్కడి నుంచి ఎక్కువ సేపు ఉండలేక వచ్చేసాము. నేను చెప్పాను కదా! ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉంటది ఇక్కడ. జిప్ లైన్ లాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మేము బ్రూనోతో ఎందుకులే రిస్క్ అని చెప్పి మేము ఏ యాక్టివిటీస్ చేయలేదు. కోతులు ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా! అందుకు మా అత్త ఒక్కటే బ్రూనోని చూసుకోలేదు. ఒకవేళ మేమిద్దరం యాక్టివిటీస్ చేస్తే అని మేమేమీ చేయలేదు. ఇక లేట్ అయిపోతుందని అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరాము. ఇదనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.